Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. రచన, నేను, అంకిత అండ్ రాజ్ వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలా చూసాను. ఏవి చూసినా నాకు రాజ్ చాలా మెచ్యూర్డ్‌గా, లవ్లీ బాయ్ అన్నట్టుగా అనిపించేది. తను బ్రాడ్ మైండెడ్ అని కూడా. అయితే ఆయన అంకితను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వద్దనే ఉంటుంది. హ్మ్. అయితే ఈ తర్వాత కొద్ది రోజుల రిలేషన్ తర్వాత ఇదే సొసైటీ, ఇదే ఫ్యామిలీ మళ్ళీ అతన్ని ఫోర్స్ చేసుంటదా? ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుంటాడంటాడా? ఇది కూడా ఒక కారణం కావచ్చు కదా! బట్ నేను అదర్ వే అనుకుంటున్నాను యాక్చువల్‌గా. టు బీ సర్ప్రైజ్డ్. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నానంటే తనుని ఫోర్స్ చేసారా? లేదా ఆ అంకిత రియలైజ్ అయిందేమో అనుకుంటున్నాను. ఇప్పటికొచ్చి అంకిత నుంచి ఎట్లాంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఆ అబ్బాయి గురించి రాలేదు. ఈవెన్ ఆ అబ్బాయి నుంచి కూడా రాలేదు ఆ అమ్మాయి గురించి. బట్ ఈ జర్నీలో అంకిత కనిపించిందేమో అంటే ఆహ్, నాతో ఎంత సేఫ్‌గా రాజు ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్ విమెన్‌తో జర్నీ అనేది ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ వెరీ టఫెస్ట్ థింగ్. నార్మల్‌గా ఒక పవర్‌ఫుల్ విమెన్ తోటి ఒక మ్యాన్ జర్నీ ఇట్స్ ఆల్వేస్ ఎ టఫెస్ట్ జర్నీ కదా! యెస్. ఆడవాళ్ళు ఎవరైతే పవర్‌ఫుల్, స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంటారో, హూ విల్ స్టాండ్ ఫర్ దేర్ ఎథిక్స్ అండ్ దేర్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్, వాళ్ళతో ఉండే మగవాళ్ళు ఆటోమేటిక్‌గా కొద్దిగా ఇన్‌సెక్యూరిటీ, ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు కదా! సో రాజ్ యాహ్! అదే ఇన్ఫీరియారిటీ యాహ్! వచ్చిందంటారా రాజ్ ఫీల్ రాజ్‌కి? అయ్యాడని నేను అనను. రాజ్ ఫీల్ అయ్యాడని అస్సలు అనను నేను. రాజ్ కూడా చాలా యాక్సెప్ట్ చేసే అబ్బాయి. హ్మ్. కాబట్టి మీరన్నట్టు వీడియోస్‌లో ప్రైజ్ చేశాడు. ఆ హ్మ్. అమ్మాయిని ప్రైజ్ చేశాడు. ఆ రిలేషన్‌షిప్‌ని మెచ్యూర్‌గా ప్రెజెంట్ చేశాడు మీడియా ముందు. సో, రాజ్ ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యాడని నేనెప్పుడు అనను. పిరికివాడని అస్సలు అనను నేను. బట్ థింగ్ ఏంటంటే అంకిత ఆలోచించుండొచ్చు. ఫ్యూచర్ ఈ రిలేషన్‌షిప్ వల్ల రాజ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుద్దేమోనని. అంటే కొంచెం జర్నీ అయినాక కొన్ని క్వెషన్స్ వస్తాయి ఆ రిలేషన్‌షిప్. ముఖ్యంగా ట్రాన్స్, సిస్, హెటెరోనార్మేటివ్ రిలేషన్‌షిప్ ఎప్పుడైతే ఉంటుందో, వాళ్ళ మధ్య ఒక రిలేషన్‌షిప్ ఒక ఛాలెంజ్ ఏదొస్తుందంటే, పిల్లలు పుట్టరు కదా వీళ్ళకి. పిల్లలు పుట్టనప్పుడు ఆహ్, ఎవరు కేర్ టేకర్ ఉంటారు ముసలి వయసొచ్చాక ఈ రిలేషన్‌షిప్‌లో. ఇది ఎల్‌జిబిటీ కపుల్స్‌లో ఎప్పుడూ ఉండే ఛాలెంజ్ ఒకటి. క్వెషన్ మార్క్ యాక్చువల్లీ. ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరకదు యాక్చువల్‌గా. ఎందుకంటే మామూలు సిస్‌జెండర్ కపుల్‌లో గూడా పిల్లలు లేని వాళ్ళని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. పిల్లలు ఉన్నోళ్ళు గూడా ఆ పిల్లలు చూస్తారని నమ్మకం గూడా లేదు గదా! మనకి. సారీ. సో, అదే విధంగా ఎల్‌జిబిటీ కపుల్స్‌లో అయితే పిల్లలే లేరు. అడాప్ట్ చేసుకోవాలి మహా అయితే. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తారా లేదా? సో, ఇదంతా కూడా ఉంది. సో, ఆ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ రిలేషన్‌షిప్‌లో సేఫ్టీ ఫీల్ అవ్వనప్పుడు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు అమితంగా ప్రేమించుకున్నప్పుడు, అంటే ఇప్పుడు నా తర్వాత ఎవరు చూస్తాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఉండేది. మా అమ్మ ఎప్పుడూ ఒక బాధపడేది ఏంటనంటే, నా కొడుకు అదే ఇలా ట్రాన్స్‌గా మారాడు. నేను చనిపోయాక ఎవరు కేర్ చేస్తారు అనేది బాధపడేది మా అమ్మ. సో, అదే బాధ ఒక ప్యూర్ లవ్‌లో తీసుకున్నప్పుడు అమ్మ లవ్ ఈస్ ద యూనివర్సల్ లవ్ కదా! అన్‌కండిషనల్ లవ్. అట్లా ఒక రిలేషన్‌షిప్‌లో తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను అంకిత వైపు నుంచి నేనేం ఆలోచిస్తా ఉన్నానంటే యాక్చువల్లీ నన్ను నేను పెట్టుకొని, షీ మైట్ హావ్ థాట్ దట్ నేను ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లో తిను ఒకవేళ చాలా అంటే చాలా కష్టాలను ఫేస్ చేస్తే, ఖచ్చితంగా రాజు కష్టాలు ఫేస్ చేసుంటాడు. ట్రాన్స్ విమెన్‌తో ఉండటం అంటే ఈజీ జర్నీ కానే కాదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు డే 1 నుంచి మార్నింగ్ నుంచి మేమెంత వివక్షత ఎదుర్కొంటున్నామో, దానికి ఐదింతలు, పదింతలు వాళ్ళు ఎదుర్కొంటారు. కిందకి వచ్చినప్పుడు నేను చెప్తున్నాను నా పార్ట్నర్ ఎక్స్‌పీరియన్స్ కిందకి వచ్చినప్పుడు బైక్ తీస్తా ఉంటే, "ఏంటి? ఎందుకున్నావు? ఈ రిలేషన్‌షిప్ నీకు అమ్మాయి దొరకలేదా? నువ్వు ఇంపార్టెంట్‌వా? నువ్వు మగోడివి కాదా? మగతనం లేదా?" ఇట్లాంటి క్వెషన్స్ యాక్చువల్లీ. అది మొదలుకొని ఎళ్ళిన ప్రతి సింగిల్ స్పేస్‌లో గూడా క్వెషన్ జేస్తారసలు. నీకు వేరే ఆడవాళ్ళు దొరకలేదా? ఇక్కడ ఎందుకుంటున్నావు? ఇయన్నీ బ్రెయిన్ వాషింగ్ ఉంటది. బట్ దీన్నంతా మేము ఫేస్ చేయగలం యాస్ ఎ ట్రాన్స్. మమ్మల్ని అడగరు గూడా యాక్చువల్‌గా. వాళ్ళు ఫేస్ చేయగలరా? చాలా తక్కువ మంది ఫేస్ చేస్తారు. అది వాళ్ళు పడుతున్న బాధ మాకు ఇంకా బాధ కలిగిస్తది యాక్చువల్లీ. నా లైఫ్‌లో కూడా అదే జరిగింది. నేనెప్పుడూ నా వివక్షత నేను ఎదుర్కోలే యాస్ ఎ ట్రాన్స్‌గా. ఐయామ్ సో వోకల్ అండ్ సో వైబ్రెంట్. నేను బయటికెళ్తేనే అసలెవరు నా ముందుకు రావాలంటేనే దడుచుకునేవాళ్ళు. అట్లాంటి క్యారెక్టర్, పర్సనాలిటీ నాది. బట్ నా పార్ట్నర్ ఈజీ ప్రే అయిపోయేవాడు. ఒక గుడికెళ్ళినా, లేదా ఏదైనా ప్రేయింగ్ దానికి వెళ్ళినా, ప్రేయర్ చేయడానికి వెళ్ళినా, ఒక గ్యాదరింగ్‌కి వెళ్ళినా, వెంటనే అందరూ నొసలు, భృకుట్లు ముడిపడేది ఏంటనంటే, ఓహ్! పలానోడు, పలానా వాళ్ళ పార్ట్నర్. సో, కాబట్టి అక్కడ నా గురించి, నా విషయం గురించి తన స్టేటస్ తగ్గిచ్చడం, తనని క్రిటిసైజ్ చేయటం, స్టిగ్మా చేయటం, డిస్క్రిమినేట్ చేయటం, బుల్లింగ్ చేయటం ఇదంతా జరిగేది యాక్చువల్లీ. అదంతా ప్రెషర్ కదా! అది ఎక్కడ లేని ప్రెషర్.
ఆ ప్రెషర్ ఎక్కడ చూపించాలి యాక్చువల్గా? వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను వదులుకొని వచ్చి కలిసి జీవిద్దామనే వస్తారు కదా! సో, ఈ ప్రెషర్‌ని ఎలా కోపప్ చేయాలి రిలేషన్‌షిప్‌లో? ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి ఐ కెన్ నో దట్. ఆ అండర్‌స్టాండింగ్ నాకుంది. సో, ఐ కమ్ కంప్లీట్‌లీ లైక్ అపోజిట్ టు యూ. అంకితనే డెసిషన్ తీసుకొని ఉండొచ్చు కదా! ఈ అబ్బాయి సేఫ్టీ గురించి, తను సేఫ్‌గా ఉండాలి, తన ఫ్యూచర్ సెక్యూర్ ఉండాలని దూరం పెట్టుండొచ్చు కూడా అనుకుంటా. రచన, ఇప్పుడు మనము 'అంకిత రాజ్' కేస్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటున్నాం గానీ, మీ కమ్యూనిటీలో ఇలాంటివి కామన్. పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం, మోసం చేసి వదిలేయడం, డబ్బులు తీసుకొని ఎటో వెళ్ళిపోవడం, ఇలాంటివి మీరు చూస్తూనే ఉన్నారు. హ్మ్. వీటన్నిటిని మీరు భరిస్తూనే ఉన్నారు కదా! అయితే మరి 'అంకిత రాజ్' కేస్‌లో కూడా ఇలా ఏమైనా జరిగి ఉంటుందా? ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఫ్యూచర్ ప్లాన్స్ యేసుకున్నారు. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సెపరేట్ అయిపోయారు. అది కూడా అంకితలో తీవ్ర ఆవేదన కనిపిస్తూనే ఉంది. అంటే మామూలుగా అమ్మాయి అందంగా ఉంది, బావుంది కాబట్టి ఆమెను గూడా మోజు తీర్చుకొని, ఎంజాయ్ చేసి వదిలేసాడు లాంటివి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటిదేమన్నా జరిగి ఉంటుందా? నో. వి షుడ్ నాట్ బి జడ్జ్‌మెంటల్ ఆన్ థట్. ఎందుకంటే అంటే దీన్నొక తప్పుగా, దీన్నొక అంటే ఒక విక్టిమ్ మోడ్‌లో ఇద్దరిని చూడటము అంటే ఆ అబ్బాయి చేత మోసగించబడిందా? లేదా ఆ అబ్బాయి మోసపోయాడా ఈమె చేతిలో? ఆ జడ్జ్‌మెంట్స్‌కి మనం వెళ్ళకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఇది కామన్ జడ్జ్‌మెంట్ వస్తుంది మనకి. ఈ క్రిటిసిజం వస్తుంది యాక్చువల్‌గా. సిస్ హెటెరోనార్మటివ్ రిలేషన్‌షిప్స్‌లో ఇది ఉంది ఆల్రెడీ కదా! ఒకళ్ళు బాధ పెట్టినప్పుడు ఒకళ్ళు కోర్ట్‌కెళ్ళడము, పంచాయతీలు తీర్చుకోవడము, కమ్యూనిటీస్‌లో డైవర్స్ తీసుకోవడము, పిల్లల్ని ఏం చేయాలనుకోవడం ఇదంతా కూడా ఉన్నది యాక్చువల్‌గా. సో, ఈ థాట్ ఈజీగానే వస్తది మనకి. ఎవరు ఏం చేశారు? దానివల్ల విడిపోయారా? డబ్బులున్నాయా? లేకుంటే వేరే రిలేషన్‌షిప్స్ ఏమన్నా ఉన్నాయా ఇద్దరికి? ఇవన్నీ కూడా అనుమానాలొస్తాయి యాక్చువల్లీ. అన్‌లెస్ అంటిల్ దే క్లారిఫై. ఎందుకంటే ఎంతో విజ్ఞతతోటి వాళ్ళు విడిపోయారు. విడిపోవడం అంటే వేరుగా జీవిస్తారన్నారు. మాటి మాటినే చెప్తున్నా విడిపోయారని నేను అనను యాక్చువల్‌గా. వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. విజ్ఞతతోటి ఆళ్ళు ఉంటున్నారు గూడా. సో, వాళ్ళ మధ్య మనం ఈ ఊహాగానాలు చేయొద్దు. అంటే డబ్బు వల్లనో, మోజు వల్లనో ఇదయిందని. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, నార్మల్‌గానే ప్రతీదీ ఎల్‌జీబీటీక్యూ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నది ఎప్పుడైతే పబ్లిక్ ముందుకొస్తుందో, ఆ రిలేషన్‌షిప్ వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ లేదు. చాలా తక్కువుంది. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా పబ్లిక్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఉంది యాక్చువల్ హ్మ్. కదా! వాళ్ళ ఇల్లు గాని, వాళ్ళు పెళ్లి చేసుకుంది గాని, వాళ్ళ డైలీ లైఫ్ గాని, ఇదంతా కూడా ఇంటర్వ్యూస్‌లో ఉంది, పబ్లిక్‌గా ఉంది. సో, పబ్లిక్‌గా ఉన్నప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే, అదే బైనరీలో ఆలోచిస్తారు. ఆడ మగవాళ్ళ రిలేషన్‌షిప్స్‌లోనే ఈమె తప్పు చేసిందా? ఈయన తప్పు చేశాడా? ఈయన తప్పు వల్ల వదిలేసిందా ఈమె? లేదా ఈమె తప్పు చేయటం వల్ల ఎక్కడో ట్రాన్స్ వాళ్ళందరూ చేస్తారు కదా! బయట సెక్స్ చేసుంటుంది. ఇట్లాంటివన్నీ ఆ ఊహాగానాలు. లేదా ఈ అబ్బాయి మోరు తీసుకొని వదిలేసాడా? డబ్బులు వాడేసుకొని వదిలేసాడా? ఇవన్నీ. ఇలాంటి ఊహాగానాలు నార్మల్‌గా వస్తాయి యాక్చువల్‌గా. బట్ నేనెప్పుడూ చెప్పేదేంటంటే అన్ని ఇంటర్వ్యూస్‌లో ఎల్‌జీబీటీక్యూ రిలేషన్‌షిప్స్, పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉందో కలిసి జీవించడం గాని, పెళ్లి గాని ఇది డిఫరెంట్ రిలేషన్‌షిప్. సిస్ రిలేషన్‌షిప్‌లా కాదు ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే సిస్ రిలేషన్‌షిప్స్‌కి దగ్గర రావటానికి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళనుకుందాం. పెళ్లిలో అసలు ఇద్దరి సమ్మతం ఉందా? లేదు కదా! పెద్దలు నిర్ణయిస్తారు. ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయి ఎవరో ఆ అబ్బాయికి తెలీదు. అక్కడ పెళ్లి నుంచి వాళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతది. ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవటం. కానీ మా రిలేషన్‌షిప్ అలా కాదు కదా! మేము ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాం. ఒక జర్నీ చేస్తాం యాక్చువల్‌గా. అప్పుడు నిర్ణయించుకుంటాం మనం కలిసి జీవించాలా? పెళ్లి చేసుకోవాలా అని. సో, స్టార్టింగ్ పాయింట్ చాలా డిఫరెంట్ ఉంది దాన్ని చూడండి. అప్పుడు ఒక అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ మెట్టు. సెకండ్ మెట్టు ఏంటనంటే రిస్క్. ఇప్పుడు నేను ఈ అబ్బాయి నాతో ఉంటున్నాడు. ఆహ్, ఈ అబ్బాయితో ఉండటం వల్ల నేను నా ఫ్రీడమ్‌ని కోల్పోతాను యాక్చువల్‌గా. నాకు చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. లేదా నేను సెక్స్ వర్క్‌లో ఉండొచ్చు ప్రొఫెషన్‌గా కదా! వీటిలన్నిటిని నేను ఫోర్‌గో అవ్వాలి. ఆ సాక్రిఫైస్ నేను చేయాలి. ఎందుకంటే నేను ఒక వైఫ్‌ని అవుతున్నాను ఇప్పుడు ఆ అబ్బాయికి కాబట్టి. అనే అండర్‌స్టాండింగ్‌కి ఈ అమ్మాయి రావాలి. ఆ అబ్బాయి గూడా నాకొక రిలేషన్‌షిప్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నా ఇంటోళ్ళున్నారు. వాళ్ళ ఖాందాన్ ఉంది. కాస్ట్ ఉంది. క్లాస్ ఉంది. ఇవన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు వాల్యుబుల్ అనేసి ఆ అమ్మాయితో కలిసి జీవించడానికి వస్తాడు ఆ అబ్బాయి కదా! అవన్నీ వదులుకొని వస్తాడు. ఆ అబ్బాయి కూడా ఆలోచించి ఉంటాడు. ఐ హావ్ టు ఫోర్‌గో ఆల్ థిస్ కదా! నేను ఇయన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు ముఖ్యము. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనేసి వస్తాడు డెసిషన్ తీసుకొని. సో, ఈ డెసిషను ఒక్క నైట్‌లో, ఒక్క స్పాట్‌లో, ఒక్క స్పార్క్‌లో అయింది కాదు కదా! ఇట్ ఈస్ అన్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ 2 ఇండివిడ్యువల్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ టేకింగ్ రిస్క్. రిస్క్ అనేది అందులో ఉంది యాక్చువల్‌గా. ఆ డెసిషన్ తీసుకుంటానికి ఎంతో స్ట్రాంగ్ ఇది ఉండాలి. థ్రెషోల్డ్ ఉండాలి యాక్చువల్‌గా కదా! ఇద్దరికీ ఉంది అది. ఉండబట్టే వాళ్ళు ప్రైవేట్ లైఫ్‌ని పబ్లిక్ చేయగలిగారు.
అంత నిర్భయంగా ఉండగలిగారు రిలేషన్షిప్లో, అంత నిర్మోహమాటం కూడా బయటకు వచ్చి చెప్పారు. సో ఐ నెవర్ డిగ్రేడ్ ది రిలేషన్షిప్, ఐ ప్రైజ్ ది రిలేషన్షిప్, ఐ రియల్లీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, నేను అంటే మనస్ఫూర్తిగా బ్లెస్ కూడా చేస్తున్నాను వాళ్ళని. దేర్ లవ్ విల్ బి ఫర్ ఎవర్, లైక్ దో దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్, అది నేను అనుకుంటున్నాను. యా.